సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ రోజు కొనసాగిన మున్సిపల్ నామినేషన్ల పర్వం అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. సిరిసిల్లలో కొనసాగుతున్న శ్రీ మలయాళ సద్గురు గీతానగర్ ఆశ్రమం 65వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. తంగలపల్లిలో ప్రారంభమైన సీఎం కప్ ఆటల పోటీలు, హాజరైన వివిధ గ్రామాల క్రీడాకారులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి చేరిన నాయకులు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ గురువారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్ అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల తహసీల్దార్కు ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు 2 వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. సిరిసిల్లలో 39 వార్డులకు సంబంధించి 13 మంది ఆర్ఓలు, 13 మంది ఏఆర్ఓలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమించామని విచారించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధన మేరకు నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్, బలపరిచే వారి వివరాలు, మిగతా పత్రాలు సమర్పించాలని సూచించారు. జనరల్ అభ్యర్థులకు ఎన్నికల డిపాజిట్ 2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 1,250 ఉందని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, డీఈఓ జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, మీర్జా ఫసహాద్, అలీ బేగ్ తదితరులు ఉన్నారు. టీవీ ఉన్నది నక్క సుభద్ర టీవీ ఉన్నది 384 రూపాయలు ఉంది. అందుకే రాజు పక్క పెట్టాడు. లీటర్
సైడ్ తీసుకోండి మీరే సైడ్ వాయిస్ చేసట్లేదా శ్రీ మలయాళ సద్గురు గీతానగర్ ఆశ్రమ ఆధ్వర్యంలో 65వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గీతాశ్రమంలో నిర్వహించే 65వ వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. హోమ యజ్ఞాలు, గీతా ప్రవచనములు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక హరికిషన్, సామల సుధాకర్, ఆడపు వేణుగోపాల్, ఆల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి శ్రీ మలయాళ గీతాశ్రమం సిరిసిల్లాలో 65వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ పూజ్యపాదులు శ్రీ 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 నారాయణ స్వాముల వారు మరియు బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. మరియు 2వ రోజు కూడా రేపటి నుంచి కూడా ఉదయం నుంచి భగవద్గీతతో పాటు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది 1 గంట వరకు. హరి ఓం. ఈ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తాం. ఓం గోపాలాయ విద్మహే జ్యోతిర్గమవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం వృషభాన ప్రచోదయాత్. ఓం ఆకాశాత్తుషితం తోయం యదా గచ్చతి సాగరం సర్వజీవనమస్కారం కిరిహి. ఓం కృష్ణ భగవాన్ ఓం కృష్ణ భగవాన్ అభిలాష గౌరీ బాబా కృష్ణ భగవాన్ రాధా మంగళ నీరాజన దీపం సమర్పయామి. మంత్రపుష్పం మలయాళ సద్గురు గీతాశ్రమం సిరిసిల్ల 65వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు రేపు 2 రోజులు కూడా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉదయం ప్రణవ పతాక ఆవిష్కరణ, తదుపరి భగవద్గీత పారాయణం, అలాగే హోమం, దానితో పాటుగా ప్రవచనం కూడా జరిగింది. సో భగవద్గీత సుమారుగా
1 నుంచి 9 అధ్యాయాల పారాయణం చేసి దాని యొక్క సారాంశం ఏదైతే ఉందో ఈరోజు కాస్త తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా 6వ అధ్యాయం నుండి ఉద్ధరేదాత్మనాత్మానం అన్నటువంటి శ్లోకం తీసుకొని దానిపైన వ్యక్తి ఎలాగా ఎదగాలి, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, అధోగతిని జారనివ్వకుండా తనను తాను ఎదుగుతూ ఆదర్శమైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టి తన గమ్యాన్ని చేరుకోవడానికి వీలుగా కొన్ని సూచనలు ఈరోజు ఇవ్వడం జరిగింది. హరి ఓం. తంగలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సీఎం కప్ ఆటల పోటీలు మండల ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈరోజు వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనగా పోటీలు జరిగాయి. సీఎం కప్ పోటీలో మండలంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. మొదటగా క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ లక్ష్మీరాజం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో చెప్పాలి. భజనపల్లి వీళ్ళంతా మండపల్లి రెండు కలిపి మీరు క్లాపింగ్ చేయండి బాబు. వాళ్ళురా చెప్తారా సర్పంచ్ సార్ ఇగో బాలురా వీళ్ళిద్దరు ఇటు పెడదాం, మన ఇద్దరు అడుగుదాం. కొట్టాడు కొట్టుడే అంటే ఓన్లీ హియరింగ్కి వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు వాహనాన్ని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్లకు వస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. మున్సిపల్ నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. మొదటి విడతగా 16 మంది సభ్యులతో కూడిన జాబితాను టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తుల ఉమా నిన్న ప్రకటించారు. నేడు కేటీఆర్ పర్యటన రాజకీయ ఆశావాహుల్లో కొంత ఆసక్తిని కల్పించింది. తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్కు టీఆర్ఎస్ అభిమానులు స్వాగతం పలికారు. 6వ వార్డుకు చెందిన దూడం శ్రీనివాస్ దంపతులు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి చేరడంతో వారికి కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రెండవ రోజు కొనసాగిన మున్సిపల్ నామినేషన్ల పర్వం అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. సిరిసిల్లలో కొనసాగుతున్న శ్రీ మలయాళ సద్గురు గీతానగర్ ఆశ్రమం 65వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. తంగలపల్లిలో ప్రారంభమైన సీఎం కప్ ఆటల పోటీలు, హాజరైన వివిధ గ్రామాల క్రీడాకారులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి చేరిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.